వికారాబాద్ జిల్లా పరిగిలోని చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. అనుమతులు లేవని గత వారమే ఎంఈఓ అంజయ్య ఈ తరగతి గదులను సీజ్ చేసినా యాజమాన్యం మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తుందని మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసినా స్పందన లేదని ఆరోపించారు. పర్మిషన్లు వస్తున్నాయంటూ యాజమాన్యం తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తుందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం కూడా చూడాలి. ఎంఏ డీఓకి ఫోన్ చేస్తే మాకు జూమ్ మీట్లో ఉన్నా నేను ఆయన పంపుతా అని చెప్పి ఇప్పుడు రెస్పాన్స్ లేదు. ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నా మా నంబరు. పైసలు కట్టుకుని మీరు అడగండి. నా పేరు గణేష్ నాయక్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చూసినట్టయితే పరిగిలో శ్రీ చైతన్య స్కూల్ 9th, 10th క్లాసులకు పర్మిషన్ లేకుండా కూడా నడిపిస్తున్నాయి. దీనికి కారణంగా ఈరోజు మన శ్రీ చైతన్య స్కూల్కి వచ్చి పిల్లలను చూసి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. చూసినట్టయితే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూలు విద్యార్థులతోటి చెలగాటం ఆడుతున్నది, ఆటలు ఆడుతున్నది. ఫీజులు ఎన్నో ఫీజులు కట్టుకొని వాళ్ళ విద్యార్థులతో చదువు చేస్తుంటే ఇక్కడ ఎంత శ్రీ చైతన్య స్కూల్ అనేది మొత్తం విద్యార్థులతో ఆటలు ఆడుతున్నది, భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తున్నది. శ్రీ చైతన్య స్కూల్ పరిగిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో చూసినట్టయితే అదేవిధంగా మార్నింగ్ మేము 10 గంటలకు వస్తే ఇక్కడ ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటివరకు రెస్పాన్స్ అవుతలేరు. ఎంఈఓకి ఫోన్ చేస్తే నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా, నేను వస్తాను, సాయంత్రం వస్తాను, ఈ టైంకి వస్తాను కూడా చెప్పి కూడా ఇప్పటివరకు రాని వలన ఈరోజు మనం వైషమ్యతోటి మనం అంతా స్కూల్లో వెళ్ళి విద్యార్థులను బయటికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా డిఓకి ఫోన్ చేస్తే డిఓ మొత్తం మనకు రెస్పాన్స్ కాకుండా మొబైల్ ఫోన్ చేస్తే వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తుంది. మా నంబర్ బ్లాక్ తోటి పెట్టుకొని మాకు రెస్పాన్స్ అవుతలేదు. అదేవిధంగా వీళ్ళు ఎంఈఓ డిఓ అదేవిధంగా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నటువంటి అందరూ ఈ శ్రీ చైతన్య స్కూల్ మొత్తం కలుసుకొని ఒకటి కంబ్యాక్ అని వీళ్ళందరూ కలిసిమెలిసి ఏదో విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుతున్నారని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. నా పేరు గణేష్ నాయక్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. చూసినట్టు